అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సూర్యాస్ వ్యూ యూట్యూబ్ ఛానల్. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియేట్ రిజల్ట్ డిక్లేర్ చేయడం జరిగింది. నాకు తెలిసిన కొంతమంది స్నేహితుల పిల్లలు ఇంటర్మీడియేట్ ఎగ్జామ్స్ రాశారు. సో, వాళ్ళకి ఎన్ని మార్కులొచ్చాయి ఏంటి జస్ట్ కనుక్కుందామని చాలా బా చదువుతారు. కనుక్కుందామని చెప్పి వాళ్ళకి నేను ఫోన్ చేయడం జరిగింది. ఒక ఇంటికి ఫోన్ చేశాను. అయితే వాళ్ళ మదర్ ఫోన్ లిఫ్ట్ చేశారు. ఫోను లిఫ్ట్ చేసి, "అమ్మ, మీ పాపకి మార్కులు ఎంతొచ్చాయని" అడిగితే, పాప చాలా మూడీగా ఉందండి. నేను ఎంత చెప్పినా తను వినట్లేదు. చాలా మూడీగా ఉంది రిజల్ట్ వచ్చిన నుంచి అంది. నాకు ఒక్కసారి షాక్ అయినట్టు అనిపించింది. ఎందుకు అంటే గనక ఆ పాప చాలా బాగా చదివే అమ్మాయి. అదేంటి ఎన్ని మార్కులొచ్చాయని అడిగాను. పాపకి 975 మార్కులొచ్చాయి. 975 మార్కులొస్తే ముడి ఎందుకండి అంటే, తన ఎక్స్‌పెక్టేషన్ 985. అది రీచ్ కాలేదని చాలా మూడీగా ఉంది అన్నారు. నాకు ఏం చేయాలో పాలు పడలేదు. సరే ఉంటానని చెప్పి ఫోన్ పెట్టేశాను. ఇంకొక ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఫోన్ చేశా. అక్కడ కూడా వాళ్ళ మదర్ ఫోన్ లిఫ్ట్ చేశారు. "నమస్తే అండి, బాగున్నారా?" అన్నాను. "బాగున్నామండి" అని చెప్పారు. "పాప రిజల్ట్ వచ్చాయి కదా! ఎన్ని మార్కులొచ్చాయని" అడిగా. "మా ఇంట్లో ఎవరికీ మూడ్ బాలేదండి" అన్నారు. ఒక్కసారి అలా అనగానే నేను గతుక్కుమని అయిపోయాను. ఎందుకంటే అమ్మాయి కూడా చాలా బా చదివే అమ్మాయి. ఎన్ని మార్కులొచ్చాయని. అంటే ఏమైందంటే ఎన్ని మార్కులొచ్చాయి పాపకి అంటే 985 మార్కులొచ్చాయి. 985 రాగానే నాకు చాలా కోపమొచ్చింది మనసులో. కాకపోతే నేనేమన్నానంటే, "మీరు పార్టీ ఇవ్వాలని తప్పించుకుందామని ఇట్లా అంటున్నారా?" అని అన్నా. అయితే అలా కాదండి. వాళ్ళ కాలేజీ నుంచి అమ్మాయికి జస్ట్ ఫోనొచ్చింది రిజల్ట్ రాగానే. 987 గనక వచ్చుంటే నీ పేరు పేపర్‌లో ఉండేది. అలాగే మన కాలేజీ ఫ్లెక్సీల్లో ఉండేది. మేము ఎక్స్‌పెక్ట్ చేసినంత మార్కులు నీకు రాలేదు అనగానే పాప చాలా డీమోటివేట్ అయిపోయింది. దానివల్ల ఏడుస్తూనే ఉంది. ఏమీ తినలేదు రిజల్ట్ వచ్చిన నుంచి అంది. మేము కూడా అట్లాగే ఉన్నాం అనగానే నాకు ఏం మాట్లాడాలో తెలియక కామ్ అయిపోయాను. తర్వాత మళ్ళీ ఇంకొక ఫ్రెండ్‌కి ఫోన్ చేయడం జరిగింది. వాడికి ఫోన్ చేస్తే వాడే ఫోన్ లిఫ్ట్ చేశాడు. వాడే ఫోన్ లిఫ్ట్ చేసి, "ఏంట్రా చెప్పు" అన్నాడు. "రిజల్ట్ స్టేటస్ ఏంటి" అని అడిగా. అంటే రిజల్ట్ స్టేటస్ ఏమో గానీ, అమ్మ రిజల్ట్ వచ్చిన తర్వాత మా భార్య ఆ పిల్లని తెగ కొట్టింది. కొట్టి ఇద్దరూ ఏడుస్తూ ఒక రూమ్‌లో కూర్చున్నారు అన్నాడు. ఎందుకు కొట్టింది అంటే గనక, అమ్మాయి బైపీసీ. ఖరీదైన ఫోన్ కొనిచ్చాం గూగుల్ యాక్సెస్ కోసం అని చెప్పి. స్కూటీ కొనిచ్చాం. మంచి మంచి బట్టలు కొనిచ్చాం. కానీ మార్కులు మాత్రం ఆశించినంత రాలేదు అని చెప్పి రిజల్ట్ రాగానే తను కొట్టడం జరిగింది. "ఎంతొచ్చాయిరా మార్కులని" అడిగాను. అంటే అతను 965 అని చెప్పాడు. 965 మంచి మార్కులే. కానీ వాళ్ళ ఇంట్లో ఎవరూ కూడా అంటే నా ఫ్రెండ్ గానీ, వాళ్ళ అమ్మగారు గానీ, పాప గానీ 965 డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. సరే ఉంటా అని పెట్టేశా. ఇంకొక ఫ్రెండ్‌కి ఫోన్ చేశాను. వాళ్ళ అబ్బాయికైతే గనక 750 మార్కులే వచ్చాయి. వాళ్ళు చాలా డిస్టర్బ్డ్‌గా ఉన్నారు. అయితే ఇక నేను ఫోన్ చేయడం మానేశాను. ఎందుకంటే 750 వచ్చినా, 850 వచ్చినా, 975 వచ్చినా, 65 వచ్చినా, 85 వచ్చినా సాటిస్ఫాక్షన్ లెవెల్ అనేది ఎవరికీ లేవు. ఇది ఎవరి లోపం? టీచర్స్ లోపమా? ప్రభుత్వ లోపమా? తల్లిదండ్రుల లోపమా? విద్యా సంస్థల లోపమా? ఎవరి లోపం? ఏ బోధి వృక్షం కింద కూర్చుంటే మనకి జ్ఞానోదయం అవుతుంది? ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు 40 సంవత్సరాలు పైబడిన బిజినెస్ మ్యాగ్నెట్స్ కానీ, అలాగే గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ సంస్థల్లో చేస్తున్న ఉద్యోగులు కానీ ఎవరు కూడా అత్యవసర మార్కులతో పాస్ అయినోళ్ళే,
అదర్వైజ్ జస్ట్ ఫస్ట్ క్లాస్ వచ్చిన వాళ్ళే ఉంటారు. అంతేగాని 965, 975 వచ్చిన వాళ్ళు లేరు. దయచేసి అర్థం చేసుకోండి. మీకింకా జ్ఞానోదయం కలగలేదంటే, ఆ బోధి వృక్షం ఎక్కడుందో దాని దగ్గరికి వెళ్ళండి. ఎవరి లోపం? దయచేసి మీకేమైనా తెలిస్తే గనక ఈ వీడియోకి పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అనేది సెల్ఫ్‌గా ఉంటది. మార్క్స్‌లో మన ప్రతిభ అనేది కాదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జనా సుఖినో భవంతు.